మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించుకుపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. ఎముకను ఎండబెట్టే ఎవాస్కులర్ నెక్రోసిస్కు ఇవాళ స్టెమ్ సెల్ థెరపీ కూడా బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవాస్కులర్ నెక్రోసిస్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. అది ఎక్కువగా తుంటి ఎముక అంటే తుంటి ఎముకలో ఉన్నటువంటి హిప్ జాయింట్ అంటాం కదా, దానికి రక్త సరఫరా తగ్గిపోతుంది కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో. హిప్ జాయింట్ అంటే ఇప్పుడు ఇది ఫీమర్ అంటే థై బోను, దీనికి ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్ అండ్ కప్ అనేలా ఉంటుంది, అది హిప్ జాయింట్ అంటాం. ఆ హిప్ జాయింట్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటే తొడ ఎముక పైభాగంలో ఉన్నటువంటి బాల్కి రక్త సరఫరా వెళ్ళేది తగ్గిపోవటాన్ని ఆస్టియోనెక్రోసిస్ ఆర్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. తుంటికీలులో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎందుకు వస్తుంది? నార్మల్గా ట్రమాటిక్ అండ్ ఇంజరీ రిలేటెడ్గా కూడా రక్త సరఫరా ఈ బాల్కు తగ్గిపోవచ్చు, లేకుంటే ఇంజరీ కాని కొన్ని కండిషన్స్లో కూడా ఈ విధంగా జరగవచ్చు. ఇంజరీ కండిషన్స్లో ఈ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటే పడిపోవటం వల్ల ఈ నెక్ హెడ్ అండ్ నెక్ జంక్షన్ దగ్గర ఇక్కడ ఇరిగిపోవటం వల్ల దీని బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అని రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా డిస్లొకేషన్ అంటే కప్పు నుంచి బాల్ ఇలా బయటకు వచ్చినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో స్లిప్డ్ క్యాపిటల్ ఫీమరల్ ఎపిఫైసిస్ అంటాం, అంటే ఇది జారిపోతుంది ఒక్కొక్కసారి ఇది పట్టుకోక, దానివల్ల కూడా రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ట్రమాటిక్ కండిషన్స్ అంటాం. అయితే నాన్ ట్రమాటిక్ కండిషన్స్ అంటే ఇంజరీ లేకుండా రక్త సరఫరా ఎందుకు పోతుంది కొన్నిసార్లు అనే విషయాన్ని గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంజరీ లేకుండా ఉండే వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ హీమోగ్లోబినోపతీస్ అని అంటాం. అంటే రక్త సరఫరా తగ్గిపోవడము, క్లాట్ అయిపోయే మెకానిజం పేషెంట్స్కి జెనెటిక్గా బాగలేకపోవడం వల్ల అవుతుంది. దాన్ని కోయాగ్లోపతీస్ అని కూడా అంటాము. అలాగే సికిల్ సెల్ ఎనీమియా అని, అదేవిధంగా కొన్ని కండిషన్స్లో మనం స్టీరాయిడ్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మెడికల్గా కూడా స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి కండిషన్ అంటే స్టీరాయిడ్ యూసేజ్ చేయటం వల్ల కానీ ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసుకునే పేషెంట్స్లో కూడా ఈ విధమైనటువంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. అదే ట్రీట్మెంట్లో భాగంగా రేడియోథెరపీ కొన్నిసార్లు ఈ కండిషన్స్లో కొన్ని అంటే మన క్యాన్సర్ లాంటి కండిషన్ పెల్విక్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి క్యాన్సర్స్కి మనం రేడియోథెరపీ ఇస్తుంటాం. రేడియోథెరపీలో కూడా ఒక్కొక్కసారి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టీరాయిడ్ థెరపీ కానీ రేడియోథెరపీ ఇచ్చే ఒక పేషెంట్స్లో కానీ, అదేవిధంగా ఈ సికిల్ సెల్ ఎనీమియా, హీమోగ్లోబినోపతీసు, తర్వాత ఈ కోయాగ్లోపతీస్ అనేటువంటి ఈ డిసీజెస్ వల్ల ఇటువంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఈ పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఉన్నటువంటి మేల్స్ పేషెంట్లు, ఎస్పెషల్లీ మగవాళ్ళలో 20 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళలో ఇటువంటి కండిషన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ రావడం జరుగుతుంది. ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎందుకు ప్రమాదం? యూజువల్గా ఫస్ట్ స్టేజెస్లో అనమాట కొంచెం నొప్పి ఉంటుంది, నడిచేటప్పుడు నొప్పి కానీ, మటం వేసుకోలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కొంచెం చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువ ఒకేసారి సడన్గా ఒక్కోసారి ఇటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఒక 5-6 నెలల్లో ప్రోగ్రెస్ అయ్యి సడన్గా నడవలేకుండా పోతూ ఉంటారు. ఎందుకంటే అది ఆ చనిపోయిన బాల్ ఒక్కోసారి చిన్న మైక్రో క్రాక్స్ లాగా, అంటే సబ్కాండ్రల్ కొలాప్స్ అని అంటాము మెడికల్ టెర్మినాలజీలో, అది చిన్నగా విరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు నడవలేకుండా అయిపోతూ ఉంటారు. సో ఇటువంటి చిన్న నొప్పి నుంచి సడన్గా పేషెంట్ నడవలేకపోతే వరకు కండిషన్స్ వరకు ఈ సిమ్టమ్స్ పేషెంట్ లక్షణాలు ఉంటాయి. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి? ఏవియన్ హిప్స్లో ఎలా ఉపయోగపడుతుంది? మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ స్కాన్ హిప్ జాయింట్ తీయటం వల్ల వెరీ ఎర్లీ స్టేజెస్లో కూడా మనము దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. స్టేజ్ 1లో ఏంటంటే మనకి ఓన్లీ హెడ్ అంటే ఆ బాల్ అనేది కొంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండి
అది ప్యాచ్గా వైట్గా అయిపోయి అంటే రక్తం సరఫరా లేక అలాగా ఉంటుంది. స్టేజ్ 2, 3కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసరికి మనకి సబ్కాండ్రల్ కొలాప్స్ అంటే ఇటువంటి హెడ్ షేప్ కూడా మారిపోతుంది. ఎందుకంటే ఈ డెడ్ బోన్ అనమాట దాన్ని సపోర్ట్ చేయదు. ఈ కార్ట్లేజ్ అంటే ఎముక చివరి భాగంలో ఉన్న వైట్ మెటీరియల్ని కార్ట్లేజ్ అంటాం. ఆ కార్ట్లేజ్ని కింద ఉన్నటువంటి సబ్కాండ్రల్ అంటే కార్ట్లేజ్ కింద ఉన్న బోన్ డెడ్ అయిపోవడం వల్ల సపోర్ట్ చేయక ఈ స్మూత్ సర్ఫేస్ పోతుంది. పోయేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దాన్ని స్టేజ్ 4 అంటాం. సో ఈ స్టేజింగ్ 0, 1, 2, 3, 4 అని తీసుకుంటే 1, 2 వరకు మనకి ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది యూజ్ అవుతుంది. స్టేజ్ 3 వచ్చేసరికి యూజువల్గా ఒక 40% వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 60% వాళ్ళకి అది డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ 4కి వెళ్ళడము తర్వాత రీప్లేస్ చేయడం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీతో ఏవియన్ హిప్స్ను ఎలా బాగు చేస్తారు? మనం ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్లో చేసే పని ఏంటంటే బాడీలో ఉన్నటువంటి బోన్ మ్యారో అనేది ఇలియాక్ క్రెస్ట్ అనే ఒక తుంటి ఎముకలో ఉన్నటువంటి పెద్ద బోన్ ఇలియం అంటాం. దాని నుంచి ఒక నీడిల్ ద్వారా దాదాపు ఒక 60 to 70 ml బోన్ మ్యారో తీసుకుంటాం. ఆ బోన్ మ్యారో తీసుకొని అది సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో మ్యారో కాన్సన్ట్రేట్ బీమ్యాక్ అని అంటాం. బోన్ మ్యారో కాన్సన్ట్రేట్ విచ్ కంటైన్స్ లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అంటే ప్లూరిపోటెంట్ సెల్స్ అంటాం. ఆ ప్లూరిపోటెంట్ సెల్స్ అంటే అవి ఏ ఆర్గాన్లో పెడితే ఆ ఆర్గాన్ కింద మనకి తయారవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఈ 60 ml బోన్ మ్యారో తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేస్తే దాదాపు 5 నుంచి 6 ml ఆఫ్ 5 to 6 ml అనేది ఒక మిల్లీలీటర్స్ ఒక కాన్సన్ట్రేట్ మెటీరియల్ వస్తుంది. దాంట్లో రిచ్గా అంటే లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, ప్లూరిపోటెంట్ సెల్స్. దాన్ని మనం తీసుకొని ఈ హిప్ జాయింట్లో మల్టిపుల్ హోల్స్ వేయడం జరుగుద్ది. ఫస్ట్ మల్టిపుల్ హోల్స్ వేయడాన్ని డీకంప్రెషన్ అంటాం. ఎందుకు డీకంప్రెస్ చేస్తామంటే ఈ లోపల ఉన్నటువంటి ప్రెషర్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రెషర్ ఒక ఐటెంలో ఒక ప్రెషర్ ఉందంటే రక్తనాళం వెళ్ళేదన్నమాట కొలాప్స్ అయిపోవచ్చు. అందువల్ల ఫస్ట్ ఏం చేస్తాము, దీన్ని కోర్ డీకంప్రెషన్ అని చేస్తాం. అంటే మల్టిపుల్ ఈ డెడ్ బోన్లోకి హోల్స్ లాగా వేస్తాం. వేసిన తర్వాత ఈ తీసుకున్నటువంటి 5-6 ml ఆఫ్ స్టెమ్ సెల్స్ని మనం అక్కడ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజెక్ట్ చేసి బయట భాగంలో బోన్ వ్యాక్స్ పెట్టి అది బయటికి రాకుండా మనం బ్లాక్ చేస్తాం. దీనివల్ల ఈ స్టెమ్ సెల్ వెళ్ళినవన్నీ కూడా ఆ ప్లూరిపోటెంట్ సెల్స్ ఈ ఆస్టియోసైట్స్ ఆస్టియోబ్లాస్ట్ కింద మారి ఈ డెడ్ బోన్ని మనకి రీప్లేస్ విత్ న్యాచురల్ బోన్ కింద రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ చేయటం వల్ల ఈ బోన్ షేప్ కానీ ఈ బాల్ షేప్ కానీ పాడవకుండా ఉండడం, న్యాచురల్గా ఉండడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్లో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. అదే కనుక స్టేజ్ 3 దాటిన తర్వాత స్టేజ్ 4కి వచ్చిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది మాత్రమే దానికి ట్రీట్మెంట్ మార్గం, ఇంకో మార్గం ఉండదు. రక్త సరఫరా తగ్గటం వల్ల దెబ్బతిన్న తుంటి కీలుకు స్టెమ్ సెల్ థెరపీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. సంప్రదాయిక చికిత్సలతో పెద్దగా ఫలితం కనిపించినప్పుడు మూలకణాల సాయంతో చికిత్స చేయటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.